టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అఖండతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య తనదైన శైలిలో మెప్పిస్తున్నాడు. గత ఏడాది వీరసింహారెడ్డి, భగవత్ కేసరి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహం హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తన 109వ సినిమా ఎత్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 2024లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తున్నది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఎన్బీకే 109 సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతుంది. ఇక ఇదే సమయంలో బాలయ్యకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణంగా బాలయ్య మంచి రోజులు, ముహూర్తాల విషయంలో కరెక్ట్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా ప్రాజెక్టు కోసం డిస్కస్ చేయాలనుకున్నా కూడా శుభ సమయాన్ని ఖచ్చితంగా చూసుకుంటాడు. ఇప్పుడు స్క్రిప్ట్ల విషయంలో కూడా 1కి 2 సార్లు ఆలోచించాకే బాలయ్య నిర్ణయం తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. బాలయ్య చాలా మారిపోయాడని అంత చెబుతున్నారు. ఒకప్పుడు తన వద్దకు వచ్చిన ఎవరైనా దర్శకుడు కథ చెబితే వెంటనే ఓకే చెప్పేవారని, కానీ ఇప్పుడు అలా కాదని అంటున్నారు. అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. స్క్రిప్ట్ విన్నాక ఎస్ఆర్ను వెంటనే చెప్తున్నారని తెలుస్తున్నది. అదే సమయంలో ఒకవేళ స్క్రిప్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా మార్పులు చేర్పులు చేయాలని బాలయ్య సూచిస్తున్నారని వినబడుతుంది. గత ఏడాది ఆయన నటించిన భగవత్ కేసరి సినిమా విషయంలో అనిల్ రావుపూడి ఒకలా అనుకుంటే బాలయ్య మరోలా సజెస్ట్ చేసిరట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అన్ని బాలకృష్ణ గారు చేంజ్ చేయించిరని తెలుస్తున్నది. ఇక ఇప్పుడు బాబీ మూవీ స్క్రిప్ట్ విషయంలో కూడా ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. సినిమా స్క్రిప్టులో రీసెంట్గా మార్పులు చేర్పులు జరిగాయని తెలుస్తున్నది. ఇక దీంతో ఇప్పటికే షూటింగ్ చేసిన కొన్ని సీన్లను డిలీట్ చేసిరట. స్క్రిప్టులో చేంజెస్ వల్ల మళ్ళీ షూట్ చేస్తున్నారని సమాచారం వినిపిస్తున్నది. అందుకే ఈ మూవీ షూటింగ్ పూర్తవడానికి ఇంకాస్త సమయం పడుతుందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బాలయ్య తన సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నమాట. మరి అప్కమింగ్ మూవీస్తో ఆయన ఎలాంటి హిట్లు అందుకుంటారో వేచి చూడాలి. ఇక మా వీడియో ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద కామెంట్ కూడా పెట్టుర్రి.